నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కంటోన్మెంట్ ఏరియాలో మంచినీటి సరఫరా మెరుగుపరచాలి బోర్డు సభ్యురాలు నర్మదా మల్లకార్జున్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో బంగార దుకాణాల్లో చోరీ 16 తులాల ఆభరణాలు అపహరణ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో రెచ్చిపోయిన దారి దోపిడీ దొంగలు మహిళలను బెదిరించి బంగారు ఆభరణాలు దోపిడీ కంటోన్మెంట్ ఏరియాలో మంచినీటి సరఫరా మెరుగుపరచాలని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కంటోన్మెంట్ భూముల పరిహారం కొరకు ఇప్పటికీ 303 కోట్ల రూపాయలు జమ కాగా ఇంకా 13 కోట్లు రావాల్సి ఉందని బోర్డు సభ్యురాలు నర్మదా మల్లకార్జున్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మిగిలిన 13 కోట్ల నిధులతో కంటోన్మెంట్ పరిధిలోని 8 వార్డుల్లో పూర్తిగా పాడైపోయిన దెబ్బతిన్న రోడ్లను వెంటనే నిర్మించాలని ఆమె కోరారు. ఇటీవలే ఆస్తి పన్నుల మదింపు సమయంలో పన్నులు 100 నుంచి 200% వరకు పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా పెద్ద ఎత్తున వీళ్ళు అంటే ఒక 100% పెంచడం జరిగింది కాబట్టి దానికి గాను 10 నుండి 15% పెంచాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరు నా దగ్గర రావాలి, మీరు ఇళ్లలోలకు వాళ్ళకి ఎక్కువ పెంచితే వాళ్ళు మీరు చేసేది ఇప్పుడు ఫంక్షన్ హాల్ లాంటివి ఉంటాయి, అట్లాంటి వాటికి మీరు ఎక్కువ బాగా అట్లాంటి వాళ్ళ మీద రుద్దండి. కానీ మామూలు ఒక చిన్నీళ్ళు కట్టుకొని వాళ్ళ మీద మళ్ళీ మీరు ట్యాక్స్ వేసి దాన్ని పెంచుతూ పోతుంటే అది కరెక్ట్ కాదు సార్. వాళ్ళందరూ నా దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ పెద్ద ఎత్తున ఇది ఉద్యమం లాగా అవుతుంది కాబట్టి మీరు దాన్ని తగ్గించాలని చెప్పడం చేస్తారు. కంటోన్మెంట్ బోర్డు ద్వారా అవన్నీ జరుగుతున్నాయి కదా, అవి అలాగే కంటిన్యూ చేయమని మా సీఓ గారిని మేము కోరడం జరిగింది. నామినేటెడ్ మెంబర్గా పార్లమెంట్ ఎంపీ గారి నికల్ రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి అన్న గారు, మా బీజేపీ నాయకులు నాకు ఇచ్చిన అవకాశాన్ని పార్టీది కాదుగా, పార్టీ మీటింగ్స్ ఏం పెట్టట్లేదు, బోర్డులో సమావేశం అయింది. దాని తర్వాత వచ్చి మన మీడియా మిత్రులందరినీ పిలిచి నేను మాట్లాడాల్సిందే కదా. నినాదాలకు అంటే మళ్ళీ ఒకసారి మా ఎంపీ గారు ప్రజలు ఇన్ని రోజుల నుండి అంటే మామూలు ప్రజలు చిరు వ్యాపారులు ఆ దుకాణాలు కోల్పోయి వాళ్ళు రోడ్డున పడ్డారు కాబట్టి దానికోసము తను చేసిన ప్రయత్నం ఫలించింది కాబట్టి మా సారు చేసిన ప్రయత్నానికి మేము తనను పాలాభిషేకం చేసుకోవాల్సిందిగా బ్రిగేడియర్ ముందు మంచినీటి కోసం మాట్లాడడం జరిగింది. దాని డెవలప్మెంట్ కోసం పైప్ లైన్లు వేయడం మామూలు ఆ ఇష్యూ. అలాగే బోర్వెల్స్ ఈరోజు ఇక్కడ మనం బోర్ నుండి అని ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా వేసినవి కానీ గతంలో ఇప్పుడు వేసిన బోర్వెల్స్ కొన్ని ఇప్పుడు కట్ చేయడం జరిగింది, కరెంట్ కట్ చేయడం జరిగింది. దానికి కానీ మా సిఓ గారితో మేము ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. కాదు సార్, మీరు మాత్రం మా తరఫున మేము మాట్లాడింది ఏంటి అంటే బోర్వెల్స్కు ఇప్పటి వరకు మనం బిల్లు చెల్లిస్తూనే వస్తున్నాం కాబట్టి అదే కంటిన్యూ చేద్దాం. రాబోయే రోజులలో మళ్ళీ కొత్తగా ఎవరైనా బోర్వెల్స్ అంటే ఏ నాయకుల ద్వారా అది పడ్డా అప్పుడు వాళ్ళ కోసం మనం ఆలోచిద్దాం, వాళ్ళ బిల్లు వాళ్ళే పే చేసుకునే విధంగా మనం అప్పుడు చూసుకుందాంలే అని చెప్పడం జరిగింది. దానికి గాను సరే స్పందిస్తున్నారు సీఓ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయడం. నామినేటెడ్ మెంబర్గా పార్లమెంట్ ఎంపీ గారి నికల్ రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి అన్న గారు, మా బీజేపీ నాయకులు నాకు ఇచ్చిన అవకాశాన్ని పార్టీది కాదుగా, పార్టీ మీటింగ్స్ ఏం పెట్టట్లేదు, బోర్డులో సమావేశం అయింది. దాని తర్వాత వచ్చి మన మీడియా మిత్రులందరినీ పిలిచి నేను మాట్లాడాల్సిందే కదా. నినాదాలకు అంటే మళ్ళీ ఒకసారి మా ఎంపీ గారు ప్రజలు ఇన్ని రోజుల నుండి అంటే మామూలు ప్రజలు చిరు వ్యాపారులు ఆ దుకాణాలు కోల్పోయి వాళ్ళు రోడ్డున పడ్డారు కాబట్టి దానికోసము తను చేసిన ప్రయత్నం ఫలించింది కాబట్టి మా సారు చేసిన ప్రయత్నానికి మేము తనను పాలాభిషేకం చేసుకోవాల్సిందిగా బ్రిగేడియర్ ముందు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని బంగారు షాపు తాళాలు పగలగొట్టి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్ షాపులో బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. అయితే ఉదయం షాపు షెల్టర్ తాళం పగలగొట్టి ఉండగా లోపలికి వెళ్లి చూసేసరికి తయారు చేసి ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. బెంగాల్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంగారు కార్మికులు ఈ షాపులో పనిచేస్తుంటారు. ఇది తెలిసిన వారి పనే కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సీసీటీవీ వీడియోల ద్వారా పరిశీలించిన పోలీసులు ఓ యువకుడు బ్యాగులో వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించగా అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. नहीं हुआ जाता हाँ जोरदार लगेगा पूरा इंटरेस्ट मतलब कोशिश अच्छा कर रहा है ऐसा. దాచపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు పిడుగురాళ్ల మండలం వీరపురం గ్రామానికి రోజువారీ వ్యవసాయ కూలీ నిమిత్తం పనులలో ఆటోలో వెళ్లి అక్కడి నుంచి పొలానికి నడిచి వెళ్తున్న సమయంలో ఇద్దరు దుండగులు మహిళలను అడ్డగించిన కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు తాడు, లాకెట్, సెల్ ఫోను లాక్కుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసింది రాపిన సెల్లు దేశపోయాడా సిమ్ కూడా తీసుకున్నాడు వచ్చి ఇంకా రోడ్ పీక్కుంటారు నల్ల ఇల్లు నల్లపూసలు తెంచి ఇంకా పడేసిపోయారు. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు అలైవ్ అలైన్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీబీ శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఆలయానికి వచ్చిన భక్తులకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని తెలిపారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. అతనికి ఇన్సూరెన్స్ రాదు, తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది. చిన్నపిల్లలకు బిలో 18 years మైనర్ పిల్లలకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా కానీ వాళ్ళు బండి వారి యొక్క ఆదేశాల మేరకు మా డీసీపీ గారు రాహుల్ రెడ్డి గారు, తర్వాత మీ డీసీపీ గారు శ్రీధర్ గారు వారి యొక్క కోరిక మేరకు, ఆదేశాల మేరకు ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అంటే ఇంతమందిలో మా ఉద్దేశం ఏంటంటే ఒక్కరు చేంజ్ అయినా సరే, అర మనిషి చేంజ్ అయినా సరే ఆ కుటుంబంతో పాటు అమాయకులు కూడా బలి కాదు
ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలి అంటే మనమందరము దీన్ని ఉద్యమంలాగా, తెలంగాణ ఉద్యమం ఎట్లుంది, ఎట్లయింది, కొద్దిమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అందరూ. స్వాతంత్రం అరైవ్ అలైవ్ ప్రోగ్రాం అందరూ కూడా తెలిసిందే. మా డీజీపీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా సిపి అవినాష్ మహంతి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ జనవరి నెలలో ప్రతిరోజు స్కూల్స్లో, కాలేజీల్లో ప్రతి ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళే వారికి, పెడెస్ట్రియన్ వాళ్ళకి అందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మన అల్వాల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్, మా యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శంకర్ గారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క టెంపుల్ అల్వాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడిలో, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు కాబట్టి ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి వారికి, ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఉంది. అరైవ్ అలైవ్ ప్రోగ్రాం అందరూ కూడా తెలిసిందే. మా డీజీపీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా సిపి అవినాష్ మహంతి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ జనవరి నెలలో ప్రతిరోజు స్కూల్స్లో, కాలేజీల్లో ప్రతి ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళే వారికి, పెడెస్ట్రియన్ వాళ్ళకి అందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మన అల్వాల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్, మా యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శంకర్ గారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క టెంపుల్ అల్వాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడిలో, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు కాబట్టి ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి వారికి, ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి సజీవంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి. జిల్లా పర్యటనలో భాగంగా VMRDA కార్యాలయంలో VMRDA GCC ఆంధ్ర యూనివర్సిటీ అధికారులతో ఏపీ లెజిస్లేటివ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ కూనా రవికుమార్, సభ్యులు కుమారరాజా వర్ల, తెనాలి శ్రవణ్ కుమారు, గౌతు శిరీష సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ నాగమున్నయ్య, VMRDA కమిషనర్ తేజ్ భరత్, జాయింట్ కమిషనర్ రమేష్, CUP శిల్ప, CAO హరీష్ ప్రసాద్, AU, GCC సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్కి రివ్యూలో VMRDA, GCC, ఆంధ్ర యూనివర్సిటీ, APEPDCL శాఖలను రివ్యూ చేయడానికి ఇచ్చేసిన గౌరవ చైర్మన్ గారు కూనా రవికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, అలాగే ఐతబత్తుల ఆనందరావు గారు, ఎర్రరావు నడుకురెడ్డి ఎమ్మెల్యే గారు, అలాగే గౌతు శిరీష గారు ఎమ్మెల్యే, కుమార్ రాజా వర్ల ఎమ్మెల్యే, తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఇచ్చేసిన అసెంబ్లీ సంబంధించినటువంటి అసిస్టెంట్ సెక్రటరీ గారు, VMRDA స్టాఫ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్పీకింగ్స్ హ్యాస్ గివెన్ ఏ డీటెయిల్డ్ ఎజెండా. ఆ ఎజెండా ప్రకారంగా 15 కాపీస్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సెట్స్ కూడా నోట్స్ తయారు చేసి ఈరోజు సెకండ్ టైం మన VMRDAలో రిగార్డింగ్ VMRDA, APEPDCL, ఆంధ్ర యూనివర్సిటీ అండ్ GCC ఈ 4 కూడా ఈరోజు మరొకసారి రివ్యూ పెట్టుకున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా గౌరవ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజు గారు,
శ్రావణ్ కుమార్ గారు, అట్లానే మన విఎంఆర్డిఏ కమిషనర్ ఎండి గారు శ్రీ తేజ్ భరత్ గారు, జీసీసీ అధికారులకు, విఎంఆర్డిఏ ఇతర అధికారులకు, అలాగే ఏజే ఆడిట్ నుంచి వచ్చినటువంటి అధికారులకు, అలానే అసిస్టెంట్ సెక్రటరీ గారికి అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత కోపి ఇది వర్కింగ్ చాలా ఏళ్ళైంది. ఇప్పటికే 20-25 ఇయర్స్ నుంచి ఎటువంటి సమీక్షలు కూడా జరగలేదు. దానివల్ల ప్రధానంగా మీ అందరికీ తెలుసు, ఆడిట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా మనకు ప్రతి ఆర్గనైజేషన్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న దగ్గర ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ ఉన్న దగ్గర పెర్ఫార్మెన్స్. సో ఈ మూడు కూడా కోరేది. సో మొదటిసారిగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ ప్రారంభమైంది. సీ టు స్కై అనే ప్రత్యేక కాన్సెప్ట్తో ఫిబ్రవరి 1 వరకు మొత్తం 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకేసారి వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖ ఆర్కే బీచ్ను ప్రధాన వేదికగా ఎంపిక చేశారు. సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన భారీ స్టేజ్పై ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. స్థానిక సాంప్రదాయ కళలు, గిరిజన నృత్యాలు, జానపద ప్రదర్శనలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విశాఖ ఉత్సవ్లో భాగంగా హెలికాప్టర్ రైడ్స్, పారా రైటింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ స్టోర్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఏరియాలో మంచినీటి సరఫరా మెరుగుపరచాలి. బోర్డు సభ్యురాలు నర్మదా మల్లకార్జున్. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో బంగార దుకాణాల్లో చోరీ, 16 తులాల ఆభరణాలు అపహరణ. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో రెచ్చిపోయిన దారి దోపిడీ దొంగలు, మహిళలను బెదిరించి బంగారు ఆభరణాలు దోపిడీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.